మీరు బుడ్డకాచ అని పిలుస్తాము. నల్లగి ఎర్ర ఈ రెండు రకాలు ఉంటాయి పండ్లు. ఈ జాండీస్కు ప్రపంచవ్యాప్తంగా దీన్ని కండ్లకు అద్దుకొని ప్రతి మెడిసిన్లో దీన్ని వాడుతున్నారు. చాలా చాలా డిమాండ్ మొక్క. ఆకులు వేర్లు సమూలం. జాండీస్కు దీని ఆకుకూర వండుకొని కూడా తినచ్చు. పండ్లను అయితే పిల్లలకు ప్రతి సంవత్సరం కనీసం ఒక 100 పండ్లు తినిపించాలని చెప్తుండే నాన్న. నల్లటి కానీ ఎర్రటి కానీ. ఎందుకు అందులో మైక్రోన్యూట్రియంట్స్ మనకు సూక్ష్మ పోషక పదార్థాలు కొన్ని చెట్లలో ఉంటాయి, మనకు తెలియనివి కూడా ఉంటాయి, అవన్నీ అందుతాయి. ఇది చాలా పెంచుకోవాలి. ఇంకోటికి ఇది ఎక్సలెంట్ మొక్క, క్యాన్సర్ మీద పనిచేస్తుంది. సదాప ఇది ఎంత స్మెల్ వేస్తుంది అంటే పెద్ద పెరిగినాక నీళ్ళు చల్లితే కూడా క్యాన్సర్ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే దీని మీద డిపెండ్ అయ్యి కంట్రోల్ చేసుకోవచ్చు. శరీరానికి మందు ఇమిడే స్థాయి దాటినాక ఏం చేయలేం. తిన్నది ఇమిడకుండా మలంలో మూత్రంలో వెళ్ళిపోతే ఇంకా అది ఏం పని చేస్తుంది, పని చేయదు. ఇమిడే స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మొక్కలతో వైద్యం చేసుకున్నట్టయితే ఇది క్యాన్సర్లో చాలామంది ప్రైమరీ స్టేజ్లో దీని కషాయం తాగి టీ తయారు చేసుకుంటారు. టీ తయారు చేసుకొని తాగుతారు సార్, కంట్రోల్ అవుతుంది. బ్లడ్ క్యాన్సర్లో కొంతమంది ఒక 10 ఏళ్ళు వాళ్ళ లైఫ్ టైం పెరిగిన వాళ్ళు ఉన్నాయి. క్యూర్ అని మనం మాట్లాడకూడదు కాబట్టి లైఫ్ టైంను పెంచుతాయి. ఇక ఇదైతే జాండీస్ క్యూర్ చేస్తుంది. జాండీస్ క్యూర్ కాకపోవడం ఆయుర్వేదంలో ఉండనే ఉండదు. పచ్చకామెర్లు బిల్డ్రూబిన్ ఎంత పెరిగినా ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఇట్లాంటిది వాడుకున్నట్టయితే డైట్ చేయాలి. మాంసాహారాలు బంద్ చేయాలి, డైట్ చేయాలి, ఆధ్యాత్మిక భావజాలం ఉండాలి. ఆ బ్రహ్మముహూర్తం